వెల్కమ్ టు ది లియో. వైసీపీ రాజకీయం ఎంత నీచంగా ఉంటుందంటే ఏ అంశాన్నైనా సరే వాళ్లకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల హెరిటేజ్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. హెరిటేజ్లో కల్తీ కారకాలు ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి, అది ఆరోగ్యానికి హానికరమని ఒక ప్రచారం చేయడంతో పాటు ఇందాపూర్కి లింక్ పెట్టి హెరిటేజ్ నేతినే టీటీడీకి అధిక ధరకు పంపుతున్నారని చెప్పి ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు. సరే, ఈ రెండు ఎలిగేషన్లు రాజకీయ ఎలిగేషన్లు అనుకుంటే ఇదే సమయంలో ఈ ఎలిగేషన్ల వల్లే హెరిటేజ్ షేర్లు మొత్తం కూడా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ పూర్తిగా దివాళా తీసిందని ఒక వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేయటమే కాకుండా సాక్షిలో డిబేట్లో పాపం పాల్గొన్న వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ అంటే తెలుసుంటే, కనీసం దాని మీనింగ్ తెలుసుంటే, అంటే స్టాక్ మార్కెట్ ఏ సమయంలో హైక్ అవుతుంది, ఏ సమయంలో డౌన్ అవుతుంది అనేది కనీస అవగాహన ఉంటే వాళ్ళకి ఐడియా ఉండేది. వాస్తవానికి గత 6 నెలల నుంచి ఏడాది నుంచి కూడా ఎంటైర్ డైరీకి సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా పడిపోయాయి. యావరేజ్న 20% నుంచి 45% వరకు కూడా తమ షేర్ని కోల్పోయాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ అదంతా స్టాక్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోద్ది. సో అది కావాలంటే ఎవరైనా ఏ యూట్యూబ్కో వెళ్ళి ఎందుకు డైరీ వ్యవస్థ డల్ అయిందంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. సో ఇప్పుడు దాని జోలికి పోట్ల. అందులో భాగంగానే ఇప్పుడు డైరీ అంటే మరి హెరిటేజ్ కూడా డైరీ రిలేటెడ్ సంస్థే కదా, వాటితో పాటు ఇది కూడా నష్టపోయింది. కానీ ఒక రకంగా మిగతా సంస్థలతో పోలిస్తే దీనికి వచ్చిన నష్టం తక్కువ. అంటే ఎంటైర్ అంటే సెక్టార్ స్లో డౌన్ అంటారు దీన్ని. అంటే మనం స్టాక్ మార్కెట్ భాషలో చెప్తే సెక్టార్ స్లో డౌన్ అంటారు. అంటే డైరీకి సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా కంటిన్యూగా డౌన్ ఫాల్ అవ్వటం. డైరీకి సంబంధించిన ఏ సంస్థ కూడా లాభాల బాటలోకి వెళ్ళదు. ఎక్కడైనా ఒకటిరా కొత్తగా వచ్చిన సంస్థలు ఏదైనా ముందుకెళ్తే ఎల్లుండాలి తప్ప దీర్ఘకాలంగా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఫేమస్ డైరీలన్నీ కూడా లైక్ దొడ్లా లాంటి డైరీలన్నీ కూడా డౌన్ ఫాల్ అయ్యాయి. అందులో భాగంగానే హెరిటేజ్ కూడా డౌన్ ఫాల్. అంతేగాని ఏదో వైసీపీ సాక్షిలో రాసిందని చెప్పి షేర్ మార్కెట్లో డౌన్ ఫాల్ అవ్వలా. ఇదేమి జాతీయ స్థాయి ఇష్యూ కాదు. నీ సాక్షిలో ఒక ఆరోపణ చేసినంత మాత్రాన అది ఇష్యూ కాదు కదా. అది నిరూపించబడితే అప్పుడు వాళ్ళలో భయం కలగవచ్చు. ఎవరైతే ఆ స్టాక్స్ కొన్నారో వాళ్ళకి భయం రావచ్చు. బట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసేదే ఫేక్ ఎలిగేషన్స్. అసలు దాని హెరిటేజ్ స్టాక్స్ గురించి తెలిసిన వాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నమ్మడు. ఎందుకంటే అదేమి జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ లాగా అమాంతం పెరిగిపోయి అమాంతం పడిపోయే కంపెనీ కాదు అది. సో వాళ్ళందరికీ అవన్నీ తెలుసు. అయితే మసిపూసి మారేడికాయ చేయటం, మొత్తం ఈ సెక్టార్ అంతా కూడా స్లో డౌన్ అయితే దాని గురించి చెప్పకుండా కేవలం హెరిటేజ్ను మాత్రమే ఇదిగో సాక్షిలో వచ్చిన ప్రచారాల వల్ల వైసీపీ సోషల్ మీడియా వల్లే వీళ్ళ షేర్ మార్కెట్ పడిపోయింది, షేర్లు పడిపోయాయి, డౌన్ ఫాల్ అయ్యాయి, రేటు పడిపోయింది, నష్టపోయారు వీళ్ళు, మా వాళ్ళే నష్టపోయారు. సరే, మీరు సునకానందం పొందుతారంటే తప్పేమీ లేదు, కానీ ప్రజలకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. అంటే స్టాక్ మార్కెట్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అవునా నిజమా అలా జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే స్టాక్స్ గురించి అందరికీ తెలియదు. న్యూస్ పేపర్ చదివి అందరికీ స్టాక్ మార్కెట్ గురించి తెలియదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక డిఫరెంట్ సెక్టర్. అది దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఎవరికైనా స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే వాళ్ళని అడగండి. గత 6 నెలల్లో డైరీ సెక్టార్ ఎలా ఉంది, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎంటైర్ డైరీ సెక్టార్ అనేది గత 6 నెలలు ఏడాది నుంచి డౌన్ఫాల్లోనే ఉంది. మీకు ఒక రకంగా ఇన్వెస్ట్ చేయాలంటే ఇదే టైం. ఎందుకంటే ఎల్లవేళలా అలా ఉండదు, తర్వాత మళ్ళీ రేజ్ అవుద్ది. అది సర్టెన్ టైంలో అది రేజ్ అవుద్ది, అది వేరే విషయం. మరి ఎందుకు హెరిటేజ్ మీదే పడ్డారు అంటే ఇక్కడ ఇష్యూ హెరిటేజ్ మీద ఉంది కాబట్టి హెరిటేజ్ను భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర, ఒకసారి చూద్దాం. సో మన దగ్గర కొన్ని సంస్థలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది వడిలాల్ ఇండస్ట్రీస్. సో ఇది కూడా ఐస్ క్రీములు కావచ్చు, ఇవన్నీ తయారు చేసేది, చాలామందికి ఐడియా ఉంది. సో ఇక్కడ అంటే మే 2025లో 7,346 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ అనేది ఫిబ్రవరి 2026 అంటే 16 అంటే 2 రోజుల క్రితం నాటికి 5,139 రూపాయలకు వచ్చింది. అంటే 7,300 నుంచి 5,100కి ఆల్మోస్ట్గా దిగింది. ఇక్కడ ఎంత వ్యత్యాసం వచ్చిందో మనం చూసాంగా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30% వరకు కూడా డౌన్ ఫాల్ అయింది. ఇది ఒక ఇండస్ట్రీ, ఇది వడిలాల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ప్యారేజ్, ఇదైతే కొంచెం ఎక్కువ తీవ్రంగా నష్టపోయింది. సో ప్యారేజ్ అనేది ఇక్కడ మనం
తీసుకుంటే 2025 నవంబర్లో అంటే ఒక 5 మంత్స్ బ్యాక్ వచ్చేటప్పటికి 371 రూపాయి ఉంది. సో గ్రీన్లో ఉంది మొత్తం చూడండి, 371 రూపాయి ఉంది. కానీ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అది వచ్చేటప్పటికి 204 ఉంది. 371 నుంచి ఎక్కడికి పడిపోయింది, 204కు పడిపోయింది. సో డౌన్ఫాల్ ఆల్మోస్ట్ 56% ఇక్కడ డౌన్ఫాల్ ఉందని చెప్పి ఆల్రెడీ మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 45% వరకు కూడా ఇది షేర్ నష్టపోయింది. బాగా నష్టపోయిన వాటిలో ఇది ప్రధానంగా ఉంది. సో ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. దొడ్ల ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అలాగని లాభాల్లో లేదు. ఇది 20% నష్టపోయింది. దొడ్ల ఎంత ఉందో చూడండి. సెప్టెంబర్ 2025 నాడు 1462 రూపాయలు ఉన్నటువంటి దీని స్టాకు ధర ఇక్కడికి వచ్చేటప్పటికి 1155 పడింది. అంటే 1460 నుంచి 1155 రూపాయలకు పడిపోయింది కదా. తగ్గిందా లేదా? దొడ్లా తగ్గింది కదా. మనం తీసుకున్నదంతా లేటెస్ట్ రిపోర్ట్, ఒక వారం రోజులు బ్యాక్కు సంబంధించే తీసుకున్నాం. ఒక్కొక్క రోజైనా ఒక వారం రోజులు, ఫిబ్రవరి మంత్లోదే తీసుకున్నాం మనం కదా. ఇక్కడ కనపడుతుంది కదా. అంటే దొడ్లా డైరీ అంటే మిగతా డైరీ సెక్టార్లో పోలిస్తే దొడ్లాయే ఒక 20-21% నష్టపోయింది. మిగతా అన్నీ కూడా 30+ నష్టపోయింది. 25 to 35, 45 కూడా ప్యారేజ్ అయితే 45 నష్టపోయింది. సో నష్టపోయింది. అలాగే ఇంకోటి కూడా ఉంది, హట్సన్ ఉంది. సో హట్సన్ ఎంత ఉంది, 2025 అక్టోబర్ నాటికి 1146 రూపాయలు ఉంది ఈ షేర్ ధర. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 890 రూపాయలు పడిపోయింది. అంటే 1146 నుంచి 890 రూపాయలకు పడిపోయింది. సుమారుగా ఇది కూడా ఒక 25 నుంచి 30% మధ్యలో డౌన్ఫాల్ అయ్యి ఉండొచ్చు. అలాగే హెరిటేజ్. సో 2025 నాడు హెరిటేజ్ ఆల్మోస్ట్ 480కి 490కి మధ్యలో టచ్ అయింది. అంటే సుమారుగా 495 రూపాయల వరకు హెరిటేజ్ వెళ్ళింది. తర్వాత ఏమైంది, అది ఇప్పుడు 380 రూపాయలు. అంటే 490 నుంచి 380 రూపాయలకు సుమారుగా ఒక 110 రూపాయలు పడింది. అంటే మిగతా డైరీలతో పోలిస్తే, ప్యారేజ్ లాంటి డైరీలతో పోలిస్తే హెరిటేజ్ నష్టం తక్కువ. బట్ దొడ్లా లాంటి డైరీలతో పోలిస్తే కొంచెం నష్టం ఎక్కువ. ఇది ఒక 30% సుమారు నష్టపోయింది. దొడ్లా ఒక 20% నష్టపోయింది. ప్యారేజ్ అయితే 45% వరకు నష్టపోయింది. హట్సన్ ఒక 25 to 30% నష్టపోయింది. అంటే యావరేజ్న డైరీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి సెక్టారు ఆల్మోస్ట్ 20 నుంచి 35% వరకు నష్టపోయాయి. ఇంచుమించు కొంచెం అటు ఇట్లో ఆ నష్టం అనేది ఉంది. ఇందులో ఏదైనా లాభాల్లో ఉందా? ఏ సంస్థ అయినా లాభాల్లో ఉందా? లేదు కదా. మరి వీళ్ళు ఏం చూపించారు, ఈ హెరిటేజ్ ఒకటే చూపించారు. మరి మిగతా ఎందుకు చూపించలా? ఎంటైర్ డైరీ సెక్టార్ నేను చూపించేది మళ్ళీ స్టాక్స్లో వేరే కాదు, మనం డైరీ సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ డైరీ సెక్టార్లో జరిగినటువంటి మార్పులే ఇవి. సో ఇలా మీరు ఇంకొక 4 డైరీలు తీసుకున్నా ఫలితాలు అలాగే ఉంటాయి. అంటే వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక 3-4 డైరీలు తీసుకున్నాం, అర్థమయ్యే డైరీలు, అందరికీ అర్థం అవడం కోసం 3-4 డైరీలు తీసుకున్నాం. మీరు మిగతా డైరీలు కావాలంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అందులోకి వెళ్ళిపోయి నెట్లోకి వెళ్ళిపోయి కొడితే ఆటోమేటిక్గా వచ్చేద్ది. ఒక 6 నెలల క్రితం ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో, డౌన్ ఉందా అప్ ఉందా అనేది మీకు తెలిసిపోద్ది. మరి ఎందుకు హెరిటేజ్ మీద ఆరోపణలు చేయటం అంటే రాజకీయ ఆరోపణలు. నేను మొదట్లోనే చెప్పాను, సునకానందం అంటాం చూసారా. అంటే చాలామంది ఎందుకు ఈ వీడియో చేసామంటే ఏదో సాక్షి ప్రచారం చేసిందని ఇలా షేర్ పడిపోయిందని చెప్పడం గురించి కాదు, అది కాదు ఉద్దేశం. కాకపోతే షేర్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం. అంటే వైసీపీ చేసే నీచ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడం కోసం చేసేదే ఈ వీడియో. అంటే నోటికి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలా ముడిపెట్టడు. వాస్తవానికి ఎంటైర్ డైరీ సెక్టర్ నష్టాల్లో ఉన్నప్పుడు హెరిటేజ్ని మాత్రమే ఎలా నువ్వు నష్టాల్లో ఉందని చూపిస్తావు? పైగా దేవుడే వీళ్ళకి అన్యాయం చేశాడు, దేవుడే వీళ్ళకి ఇది చేశాడు, లేదా సాక్షిలో మేము ఆరోపణలు చేయటం వల్లే వాళ్ళు పడిపోయి, నీ సాక్షిని ప్రజలే దేకలేదు, ఏకంగా షేర్ మార్కెట్లో నీ సాక్షి ఇదవుద్దా? అలా నిజంగా నీ సాక్షి ఒక షేర్ మార్కెట్ని తగ్గించగలదు, పెంచగలదు అనుకుంటే మరి భారతీయ సిమెంట్ని లేపుకోపోయారా? భారతీయ సిమెంట్ని లేపుకోపోయారా? అందులో ఏడవలేం. మనం పవర్లో ఉన్నప్పుడు మాత్రం దోచిపెడతాం. కేవలం ఇది రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి ప్రచారం. షేర్ మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్పిందే. సో డైరీ సెక్టార్ ఎందుకు నష్టపోయిందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేది పెరిగింది, వాళ్ళకు వచ్చే మార్జిన్ అనేది అదే సమయంలో తగ్గింది. అలాగే రూరల్లో మిల్క్ ఉత్పత్తి అనేది కొంచెం తగ్గింది. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆ మిల్క్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకనే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ కూడా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అందుకే పెరిగింది. రూరల్లో దీని ఇదనేది తగ్గుతుంది. సో ఆ అవసరం అనేది పెరుగుతుంది, బట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, బట్ సప్లై అనేది తగ్గుతుంది. ఆ ఎకనామిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థం ఉంటుంది. డిమాండ్ సప్లై అంటే ఏంటనేది ఎకనామిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థం ఉంటుంది. సో మిల్క్కి డిమాండ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీల్లో చూసుకుంటే ఎంత డిమాండ్ ఉంది మిల్క్కి, రూరల్తో పోలిస్తే సిటీల్లో ఎక్కువ. బట్ ఈ సిటీలకు వచ్చే మిల్క్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? రూరల్ నుంచి వస్తుంది ఆ మిల్క్ అంతా. సో రూరల్లోనే మిల్క్ ప్రోడక్ట్ తగ్గింది.
సో అందుకనే ఓవరాల్గా ఈ సెక్టార్ మీద ఎందుకు ప్రభావం పడిందంటే అందుకే ప్రభావం పడింది. దీని సెక్టార్ స్లో డౌన్ అంటారు. అంటే ఒక సంస్థ కాదు, ఎంటైర్ ఆ ఫీల్డ్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్, ఇలాగ డైరీ వ్యవస్థ అనుకోండి, డైరీ వ్యవస్థ, లేదా ఇంకోటి అనుకోండి, ఇంకోటి సెక్టార్ మొత్తం డౌన్ అయితే దాన్ని సెక్టార్ డౌన్ఫాల్ అంటాం మనం, లేదా సెక్టార్ స్లో డౌన్ అంటాం. కానీ దీన్ని హెరిటేజ్కి తీసుకొచ్చి లింక్ పెట్టారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాస్తవాల గురించి. హెరిటేజ్ ఏమి ఇక్కడ ఆగదు. ఇక్కడ సో ఒకరోజు అప్ అవుద్ది, ఒకరోజు డౌన్ అవుద్ది, అది సహజంగా జరిగేదే. ఇక్కడ ఆగిపోదు. పడితే ఇంకో 10-20 రూపాయలు పడవచ్చు, లెగిస్తే ఇంకో 30-40 రూపాయలు లాగొచ్చు. సో అది సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ ప్రోడక్ట్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా డైరీ సెక్టర్ అనేది లాభాల్లోకి వస్తాయి. అప్పుడు హెరిటేజ్ ఒక్కటే కాదు, మళ్ళీ అన్ని సంస్థలు లాభాల్లోకి వస్తాయి. అన్ని సంస్థలు డౌన్ ఫాల్ అయినప్పుడు అన్ని సంస్థలు పెరగవా? సో ఇదనమాట. అంటే కావాలని వీళ్ళు చేసినటువంటి కుట్ర తప్ప హెరిటేజ్ షేర్లు సాక్షి వల్లే పడిపోయాయి అనేది తప్పు. ఓవరాల్గా సెక్టార్ స్లో డౌన్ ఉండటం వల్ల ఆ షేర్ ధర తరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా అది మళ్ళీ పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.